ఈరోజు మా చికెన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, నేను 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్లోకి మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మరసం. మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. పసుపు, ఉప్పు, కారం వేసుకుని కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా నిమ్మరసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకుని ముందుగా చికెన్కి బాగా పట్టించాలి. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాలి. తర్వాత లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకుని, ఒక కప్పుడు పెరుగు తీసుకుని పెరుగు కూడా కలిపేసుకుని బాగా నానబెట్టాలన్నమాట. 1 గంట వరకు ఉంచితే మనకి చికెన్కి ఇవన్నీ బాగా కొట్టి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని 1 గంట వరకు నానబెట్టాలి. ఇలా మొత్తం కలిపి పెట్టుకుని 1 గంట నానబెట్టి ఉంచున్నాం ఫ్రెండ్స్. తర్వాత మనం బిర్యానీకి కావాల్సినవి అందులోకి రెడీ చేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన సామాన్లు చూద్దాం. బిర్యానీ ఆకు, జాజికాయ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, అవన్నీ సామాన్లతో పాటు 1 kg బియ్యం, పచ్చిమిర్చి, కొత్తిమీర. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు చేసుకునే విధానం ఎలాగో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వనిచ్చి తర్వాత మనం ఒక్కొక్కటి బిర్యానీ సామాన్లు అందులో వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కొంచెం బిర్యానీ సామాన్లు బాగా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. చూసుకోండి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, మన బిర్యానీ సామాన్లు అండ్ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేద్దాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం అలా కలిపి మూత పెట్టేయండి. ఒకసారి మధ్యలో మూత తీసి కొంచెం కలిపి మళ్ళీ పెట్టుకుందాం. ఒక 20 minutes అలా ఉడకనిచ్చిన తర్వాత చూడండి చికెన్ ఎలా ఉడికిపోయిందో. చూడండి, మన చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం చికెన్ తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 1.5 వేసుకుంటే వాటర్ సరిపోతుంది. నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను. మనకు సరిపడినంత
ఉప్పు వేసుకుందాం కొంచెం. ఆ వాటర్ కొంచెం మరుగుతూ ఉండగా ఇలా మూత పెట్టేసుకుని వాటర్ మరిగిన తర్వాత మనం అప్పుడు బియ్యం వేసుకుందాం. అందులో నానబెట్టుకుందాం. బియ్యం కాసేపు నానబెట్టిన తర్వాత వేస్తే త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. బిర్యానీ వాటర్ బాగా మరిగిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఒకసారి కలిపి పెట్టేసుకుని మూత పెట్టుకుందాం. దీన్ని మనం ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ మళ్ళీ వేసి అప్పుడు మిగతాది కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. చూడండి మన బిర్యానీ మొత్తం. కొత్తిమీరతో వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో సర్వ్ చేసుకుని తినేద్దాం. మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మీరు వీడియో చూసి నేర్చుకుని ట్రై చేసి అప్పుడు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలి నేర్చుకోవాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో అడగండి. నేను చేసి మీకు వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరికైనా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.